నేను ఇదిగో ఫలానా వ్యక్తిలాగా నేను మండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఫలానా వ్యక్తిలాగా నేను మండాలి. నేను అంటాను, ఎందుకు అలాగా అతనిలాగా ఎందుకు మండాలనుకుంటున్నావు అంటే, అతన్ని నేను మాదిరి పెట్టుకున్నాను. ఈ రోజున సంఘములో, సమాజంలో విశ్వాసులు అనబడుతున్న మనము ఎవరి వైపు చూడాలి? చాలామంది అండి మంచి ప్రార్థనా పరులు ఉన్నారనుకోండి, వాళ్ళలాగా నేను ప్రార్థన చేయాలని వాళ్ళని ఎమ్మడిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళని ఎమ్మడిస్తూ ఉంటారు, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. మంచిగా ఉపదేశం చెప్పేవారు ఉన్నారనుకోండి, వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళని ఎమ్మడిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. మంచిగా అద్భుతాలు చేసే వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎమ్మడిస్తారు. నీ గురి, నీ గమ్యము వాళ్ళు కాదు. ఏ మనుష్యుడు కూడా పరిపూర్ణుడు కాదు. పరిశుద్ధతలో పరిపూర్ణుడు కాదు. విశ్వాసములో పరిపూర్ణుడు కాదు. అందుకనే వాళ్ళు బలమైన భక్తి చేసినా, బలమైన తీర్మానం చేసిన, బలమైన ప్రార్థన పరులైనా మీ చూపు వారి మీద ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. మరి ఎవరి మీద ఉండాలి? విశ్వాసమును కొనసాగిస్తున్న యేసు మీద ఉండాలి. ఎందుకో తెలుసా? యేసు పరిశుద్ధుడు. స్తోత్రం. యేసు పరిపూర్ణుడు. యేసులో ఎలాంటి లోపం, ఎలాంటి ఏది కూడా లేదు. అందుకనే మనం యేసు మీద మనసు పెట్టి, యేసు మీద మన చూపు ఉందనుకో, యేసులా మారాలి అనుకుంటే నిశ్చయముగా అది మనకి జరిగింది. మనం ఎవరిలా మారాలి, మనం ఎవరిలా ఉండాలి అని చూస్తే, నేను యేసు వలె మారిపోవాలి. అనండి. నేను యేసు వలె మారాలి. యేసు వలె మారాలంటే ఇప్పుడు మన ముందు ఉన్న భక్తి చేస్తున్న, మన ముందు ఉన్న పరిశుద్ధుని చూస్తే సరిపోతుందా? నీకు బాగా మంచి వాక్యం చెప్పి దైవజనుడిని ఇష్టం, మరి వాళ్ళని వెంబడిస్తే పరిపూర్ణతలోకి వెళ్ళిపోతావా? రాకడికి సిద్ధపడతావా? కొంచెం వరకే నిలబడటానికి, ఆత్మీయతలో పడిపోకుండా నిలబడటానికే. కానీ నీ గురి వారు కాదు, నీ మాదిరి వారు కాదు. నీ మాదిరి, నీ గురి యేసు. స్తోత్రం చెప్పండి. అందుకనే ఒక దైవజనుని వెంబడించేటప్పుడు, ఒక దైవజనురాల్ని వెంబడించేటప్పుడు, నేను వాళ్ళ ఉండాలి, నేను వాళ్ళ సాధించాలి అనుకోమాకండి. నేను యేసులా ఉండాలి అనుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి? మరి పరిశుద్ధుల్ని వెంబడించొద్దా? వెంబడించాలి. మరి పరిశుద్ధులను ప్రేమించొద్దా? ప్రేమించాలి. కానీ నీ చూపు వారి మీద ఉండకూడదు. వారి మీద ఉందనుకో, యేసు మీద నుంచి నీ చూపు. అందుకనే పౌలయ్య అంటాడు, మీరు యేసు వైపు చూడండి. స్తోత్రం చెప్పండి. యేసు వైపు చూడండి. లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు. యేసు వైపు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు యేసు వైపు చూడాలి? ఇప్పుడు ఆయన వైపు చూస్తే మన జీవితంలో ఏం కలుగుతుంది, ఏం సాధిస్తాం, ఏం పొందుకుంటాం అని చూస్తే ఒక 3 విషయాలు నేను ముందు పెడతాను. యేసు వైపు చూస్తే మనకేంటి లాభం, మనకి ఏ ఆశీర్వాదం వస్తుంది, ఏ మేలు పొందుకుంటాం అని చూస్తే, యేసు వైపు ఎందుకు చూడాలి? యేసు వైపు చూడకపోతే నీ చూపు సాతాను వైపు ఉంది. అవునా కదా? లోకం వైపు ఉంది,
ఇప్పుడు లోకం అంటుంది ఇదంతా నీకే, అనుభవించు. లోకంలో ఏముంది? ఆనందం ఉంది. లోకంలో ఏముంది? సుఖభోగాలు ఉన్నాయి. లోకంలో ఏముంది? ఎంజాయ్ ఉంది. లోకంలో ఏముంది? ఇవన్నీ నీకే. ఎందుకు కష్టపడతావు? ఎందుకు శ్రమ పడతావు? ఇచ్చేస్తాను అంటాడు. ఇప్పుడు యేసు వైపు చూస్తే ఏమున్నాయి? అవమానాలు, నిందలు, కష్టాలు, కన్నీరు, ఇవే. అందుకని చాలా మంది ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ బాధలు మనం ఆడబడతామో అని వాళ్ళ చూపులు ఇదిగా పచ్చగా ఉన్న, హలో వింటున్నారా, పచ్చగా ఉన్న ఏదేని తోట వలె కనబడుతున్న సొదొమ గుమారాల వైపు లోతు చూపులు వెళ్ళినట్లుగా కొంతమంది చూపులు యేసును చూడవలసిన వారు మనుషులను చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు, ఇదిగో లోక వైభవాన్ని చూస్తున్నారు. అది కొంతవరకే. పచ్చగా కనబడేదంతా కూడా ఆశీర్వాదం అని మనము అనుకోకూడదు. స్తోత్రం చెప్పండి. గొప్పగా వాడబడుతున్న వారందరూ కూడా చివరి వరకు నిలబడతారని లేదు. ఎప్పుడు ఎవరు పడగొడుతున్నారో. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, ఏర్పరచబడిన వారి సహితము, పరిశుద్ధులు కృపలో నిలబడిన వారు సహితము, అగ్ని చేత మండిన వారు సహితము తోకతోనే లాగి పడేస్తున్నాడు. తోకతోనే లాగి కిందేసేస్తున్నాడు. మరి వాళ్ళని గురి పెట్టుకుంటే మనం కూడా. అందుకనే మన గురి యేసై ఉండాలి.